హలో ఆస్పిరెంట్స్. సో కోటీస్ ఎడ్యుకేట్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ యొక్క కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో చాలా వేకెన్సీస్ అండి, 1422 వేకెన్సీస్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా సదర్న్ కమాండ్ అండి. సో మీకు ఎక్కడైనా పోస్టింగ్ కూడా వచ్చేసి మనకి సదర్న్ కమాండ్లో ఉన్న డివిజన్స్ అండి. సో మద్రాస్ రెజిమెంట్ కానివ్వండి, లేకపోతే మరాఠా ఇన్ఫాంట్రీ కానివ్వండి, సో ఇలాంటి వాటిలోనే మనకి పోస్టింగ్స్ కూడా వస్తాయండి. చెన్నై కానివ్వండి, బెల్గావ్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, ఇక్కడ ఉన్న కమాండ్మెంట్స్లోనే మీకు అనేది పోస్టింగ్ అనేది వస్తుందండి. సో ఈ అప్లికేషన్ డేట్ స్టార్ట్ వచ్చేసి 15th నవంబర్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి December 1st అండి. సో ఈ రోజు నుంచి ఒక 8 డేస్ ఉన్నాయండి. 7 to 8 డేస్ అనేవి మనకి ఇంకా అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవడానికి ఉన్నాయండి. అలానే December 1st వరకు కూడా మనకి 15 డేస్ అనేది గ్యాప్ ఇవ్వడం జరిగింది. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్టులకు గాను 42 ఇయర్స్ అండి. సో 18 to 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులకి కూడా. సో వేకెన్సీ టేబుల్ చూసుకుంటే కనుక మనకి జనరల్ డ్యూటీ సోల్జర్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగిందండి. సో 1372 వేకెన్సీస్ అనేవి మనకి జనరల్ డ్యూటీకి ఇవ్వడం జరిగింది. అలానే సోల్జర్ క్లర్క్కి 7 ఇవ్వడం జరిగిందండి. సోల్జర్ చెఫ్కి 19 ఇవ్వడం జరిగింది. అది కూడా కమ్యూనిటీ చెఫ్ అండి. సో స్పెషల్ చెఫ్ అయితే 3 వేకెన్సీస్ అండి. అలానే మెస్ కుక్ అయితే 2 వేకెన్సీస్ ఇచ్చారండి. ఎక్విప్మెంట్ రిపేరర్ అయితే 3 వేకెన్సీస్ ఇచ్చారండి. అలానే మనకి సోల్జర్ స్టీవార్డ్ అనేది 3 ఇవ్వడం జరిగిందండి. సోల్జర్ ఆర్టిసన్ అంటే ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 2 వేకెన్సీస్ అండి. వుడ్ వర్క్ వారికి కూడా 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అలానే హెయిర్ డ్రెస్సర్కి కూడా 5 వేకెన్సీ ఇవ్వడం జరిగిందండి. సో టైలర్కి కూడా 1 వేకెన్సీ, అలానే హౌస్ కీపర్కి 3, వాషర్మెన్కి 4, ఇలా మొత్తం కలిపి మనకి 1422 వేకెన్సీస్ అనేవి టోటల్గా మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో మంచి వేకెన్సీస్ అండి ఇవి. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. సో హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలండి. అలానే చెస్ట్ వచ్చేసి 82 సెంటీమీటర్స్ ఉండాలండి. అదే అన్ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంటే కనుక 77 సెంటీమీటర్స్ సరిపోతుందండి. అలానే వెయిట్ వచ్చేసి మనకి హైట్కి ఏజ్కి ప్రపోర్షనేట్గా ఒక టేబుల్ ఉంటుందండి. సో ఆ చార్ట్ ప్రకారం వెయిట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్కి రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే సర్వీస్ మెన్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారో, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు ఉంటారు, లేదా వార్ విడో యొక్క పిల్లలు ఉంటారో, ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క విడో యొక్క పిల్లలు ఉంటారో, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క విడోకి లేదా వార్ వీడో అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని కానివ్వండి, లేదా ఇన్ కేస్ కొడుకు లేకపోతే కనుక అల్లుడికి కానివ్వండి. సో అలానే వీళ్ళందరికీ కూడా సపరేట్ రిలాక్సేషన్ ఉందండి. వీరందరికీ కూడా కింద చెప్పిన వారందరికీ కూడా సో హైట్ వచ్చేసి 160 మీద ఇంకో 2 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఉందండి. అలానే చెస్ట్ వచ్చేసి 82 సెంటీమీటర్స్ మీద 1 సెంటీమీటర్ అనేది రిలాక్సేషన్ ఉందండి. అలానే వెయిట్ వచ్చేసి సో ఎంత అయితే ప్రపోర్షన్ వస్తుందో దాని మీద ఒక 2 kgs అయితే మనకి రిలాక్సేషన్ అనేది కనపడుతుందండి. అలానే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి కూడా మనకి హైట్లో 3 సెంటీమీటర్స్, వెయిట్లో 3 kgs, అలానే చెస్ట్లో 3 సెంటీమీటర్స్ అనేవి నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్లో మెడల్స్ సాధించిన స్పోర్ట్స్ పర్సన్స్ అనేవి మనకి ఈ విధంగా మనకి రిలాక్సేషన్ అనేది ఉందండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అది సో చెక్ చేసుకోండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టోటల్గా 4 టైప్స్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి. సో సోల్జర్ జనరల్ డ్యూటీ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కదండి, 1300 వేకెన్సీస్. సో అది వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అండి. అలానే సోల్జర్ క్లర్క్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ పాస్ అండి. అలానే సోల్జర్ ట్రేడ్స్మెన్ ఎవరైతే హౌస్ కీపర్, మెస్ కీపర్ వీరు కాకుండా మిగతా ట్రేడ్స్మెన్ ఇందాక చూసాం కదండి. సో వుడ్ వర్క్ కానివ్వండి, మెటలర్జీ కానివ్వండి, సో వీటికి అయితే కూడా మళ్ళీ మనకి 10th క్లాస్ ఇవ్వడం జరిగింది. అలానే సోల్జర్ ట్రేడ్స్మెన్ హౌస్ కీపర్ మరియు మెస్ కీపర్కి వచ్చేసి మనకి జస్ట్ 8th క్లాస్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందండి. అలానే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్స్లో జరుగుతుందంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ చేస్తారండి. అంటే ఇందాక చెప్పిన విధంగా మీరు ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నారా లేదా అని. తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారండి. సో ఆర్మీ రూల్స్ ప్రకారం
వారైతే మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అలానే ట్రేడ్ టెస్ట్ అండి. సో మెటలర్జీ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, ఆర్టిసన్ కానివ్వండి, సో ఇలాంటి ట్రేడ్స్ అన్నీ, సో కుకింగ్ కానివ్వండి, ఇలాంటి ట్రేడ్స్ అన్నీ కూడా ఇన్ కేస్ మీరు ట్రేడ్స్మెన్కి అప్లై చేస్తుంటే మధ్యలో అది పెడతారండి. లేదు సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్కి మీరు అప్లై చేస్తే కనుక ఈ ట్రేడ్ టెస్ట్ అనేది లేకుండా డైరెక్ట్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో ఇన్ కేస్ దాని తర్వాత కూడా వచ్చిన క్యాండిడేట్స్ని ఎస్టిమేట్ చేసుకొని ఫర్దర్గా కూడా ఏమైనా ఎగ్జామ్స్ పెడతారండి, లేదా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి పోస్ట్ అనేది ఇస్తారండి. సో అది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. తర్వాత సో ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండి. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ని మీట్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఫస్ట్ 100 మార్క్స్ ఉంటుందండి. సో దాంట్లో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 1 మైల్ రన్ అండి. సో 1 మైల్ పరిగెత్తాలి. ఎవరైతే 18 to 30 ఇయర్స్ ఉన్నారో 5 minutes 30 seconds లోపు కనుక మీరు 1 మైల్ పరిగెడితే 60 మార్క్స్ అండి. అదే సేమ్ 5 minutes 31 seconds నుంచి 45 seconds అంటే ఒక 15 seconds ఎక్స్ట్రా తీసుకుంటే కనుక మీకు 40 మార్క్స్ అండి. అలానే మీరు 5 minutes 45 seconds కంటే ఎక్కువ కనుక టైం తీసుకుంటే సో మీరు అనేది డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుందండి. సో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇది 18 to 30 ఇయర్స్ మధ్య ఏజ్ గ్రాప్ అండి. సో యంగ్స్టర్స్ మోస్ట్లీ. అలానే మిడిల్ ఏజ్లో ఉన్న 31 to 42 ఇయర్స్ వారికి అయితే కనుక మనకి 6 minutes 15 secondsలో చేస్తే కనుక 60 మార్క్స్ వస్తాయండి. అదే 16 seconds నుంచి 30 seconds అంటే ఇంకో 15 seconds ఎక్స్ట్రా తీసుకుంటే సేమ్ ఇందాకలాగా 40 మార్క్స్ వస్తాయండి. అదే ఇన్ కేస్ 6 minutes 30 seconds కంటే కూడా ఎక్కువ తీసుకుంటే కనుక సేమ్ ఇందాకలాగే డిస్క్వాలిఫికేషన్ అనేది జరుగుతుందని అండ్ ఫెయిల్ అవుతారు. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఫస్ట్ మైల్ రన్ అదండి. అలానే పుల్అప్స్ అండి. సెకండ్ టెస్ట్ వచ్చేసి పుల్అప్స్ అండి. సో స్ట్రిక్ట్గా బార్ కంటే చిన్ అనేది పైకి రావాలండి. మీరు పుల్అప్స్ తీసినప్పుడు మీ చిన్ అనేది అక్కడ ఇచ్చిన బార్ కంటే కూడా పైకి రావాలి. అప్పుడే వాళ్ళు ఒక పుల్అప్గా కన్సిడర్ చేస్తారు. సో దీంట్లో కూడా మనకు వచ్చేసి 18 to 30 ఇయర్స్కి మరియు 31 to 42 ఇయర్స్ వారికి ఏం చేశారండి, సపరేట్గా చేశారండి. సో 10/9 అండ్ అబోవ్ వాళ్ళకి మనకి 40 మార్క్స్ అనేది ఇస్తారు. అండ్ 9/8 అంటే 33 మార్క్స్ అనేది ఇస్తారు. 8/7 అంటే కనుక మనకి 27 మార్క్స్ ఇస్తారు. అలానే 7/6 అంటే కనుక మనకి 21 ఇస్తారు. అలానే 6/5 అయితే మనకి 16 అనేది ఇస్తారు. 16 మార్క్స్ అనేవి వస్తాయండి. సో ఆ రకంగా ఇన్ కేస్ దానికంటే కూడా 5 and 4 బిలో అయితే కనుక డిస్క్వాలిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఇది మనకి పుల్అప్స్ టెస్ట్. సో పుల్అప్స్ టెస్ట్ తర్వాత వచ్చేసి మనకి బ్యాలెన్స్ టెస్ట్ అండి, మూడోది. సో దీనికి మార్క్స్ ఏం యాడ్ అవ్వండి. ఇందాక పుల్అప్స్కి మరియు 1 మైల్ రన్కి అయితే మనకి మార్క్స్ అనేవి ఎంత మార్క్స్ వస్తే ఆ మార్క్స్ కూడా మనకి ఫైనల్లో కన్సిడర్ చేస్తారండి. సో ఇది ఏంటంటే బ్యాలెన్స్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. అలానే 9 feet డిచ్ కూడా వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఈ 4 టెస్ట్లు అనేవి మనకి ఉంటాయండి. అలానే నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. సో దీని తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతుందండి. మెడికల్ టెస్ట్ తర్వాత ఇన్ కేస్ ట్రేడ్స్మెన్ అయితే ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి, లేకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా వెళ్తారు. ఎవరైతే సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్ ఉన్నారో వారికి వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే మనకి జనరల్ నాలెడ్జ్ అండి. సో జనరల్ నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్గా ఇవ్వడం జరిగింది. 20 questions ఇస్తారు. సో 2 marks ఈచ్ కింద 40 marks అనేవి అవార్డ్ అవుతాయండి. అలానే జనరల్ సైన్స్ అనేది, సో జనరల్ సైన్స్కి కూడా 15 questions ఇస్తారు, 30 marks అనేవి అవార్డ్ అవుతాయి. అలానే ఎలిమెంటరీ మ్యాథ్స్ అండి. సో 15 questions అండి, 15 questions కూడా మనకు 30 marks అనేవి అలాట్ అవుతాయి. సో టోటల్ 50 questions, టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 50 కాదండి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఇంటూ 2 కాబట్టి 100 marks అండి. మిస్టేక్ పడింది. సో పాస్ మార్క్స్ వచ్చేసి దీంట్లో ఈ సబ్జెక్ట్స్లో ఈ పోస్ట్కి అయితే పాస్ మార్క్స్ వచ్చేసి 32 marks అండి. అలానే టైం డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా మనకి 2 hours అయితే టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్కి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సోల్జర్ క్లర్క్ అండి. సో సోల్జర్ క్లర్క్కి వచ్చేసి మనకి కొంచెం హయ్యర్ పోస్ట్ అండి. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నది. సో జనరల్ నాలెడ్జ్ 5 questions ఇవ్వడం జరుగుతుందండి, 10 marks. అలానే జనరల్ సైన్స్ 5 questions ఇవ్వడం జరుగుతుందండి, 10 marks. అలానే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10 questions ఇవ్వడం జరుగుతుందండి, 20 marks. ఎక్స్ట్రాగా వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం జరుగుతుందండి, 5 questions 10 marks. అలానే జనరల్ ఇంగ్లీష్ కూడా 25 questions 50 marks. సో టోటల్ వచ్చేసి 50 questions అండి, 100 marksకి. సో దీంట్లో వచ్చేసి ఇందాక దానికైతే 32 పాస్ కదండి, దీనికైతే 40 marks అనేది పాస్. సో నెగిటివ్ మార్కింగ్ ఉందండి, ఇందాక దానికి లేరు, కానీ దీనికి మాత్రం మనకి 1 mark అనేది నెగిటివ్ ఉంది.
2 మార్క్స్ అవార్డ్ చేస్తారు, 1 మార్క్ అనేది నెగిటివ్ ఉంది ఇన్కరెక్ట్ ఆన్సర్కి. సో అది వచ్చేసి మాకు సోల్జర్ క్లర్క్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే మనకు వచ్చేసి కర్ణాటకలో అయితే బెల్గావిలో జరుగుతుందండి, అలానే తమిళనాడులో జరుగుతుంది చెన్నైలో, అలానే సికింద్రాబాద్లో జరుగుతుంది, అదే మహారాష్ట్రలో కొల్హాపూర్లో జరుగుతుంది, సో కేరళలో జరుగుతుంది, అలానే శ్రీ విజయపురం అండమాన్ నికోబార్లో కూడా జరుగుతున్నాయండి. బట్ మనకి దగ్గరగా ఉన్న సెంటర్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ సెంటర్ అండి. సో తెలంగాణలో సికింద్రాబాద్లో మనకి అప్పర్ స్టేడియంలోనే ఏఓసి సెంటర్లో మనకి డిఫరెంట్ డేట్స్లో మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మనకి ఉన్న వేకెన్సీస్ జనరల్ డ్యూటీ ఆఫీసర్కి, సోల్జర్కి 298 వేకెన్సీస్ ఉన్నాయండి. అలానే ట్రేడ్స్మెన్ మరియు క్లర్క్కి కలుపుకొని మొత్తం మనకి 11 వేకెన్సీస్ అనేవి వచ్చాయండి. సో టైమింగ్స్ అండి, సో మనకి ఫస్ట్ 16th నవంబర్ 16th 5 AM మనకి ఈ సెంటర్కి వెళ్తే మనకి టెస్ట్ అనేది పెడతారండి. సో మిగతా స్టేట్స్ నుంచి కూడా డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, మన స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అండి 16th నవంబర్. సో కర్నూలు జిల్లా వారు, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 16th నవంబర్ అనేది సికింద్రాబాద్లో మనకి టెస్ట్ అయితే జరుగుతుందండి. అలానే నవంబర్ 17th తర్వాత రోజు వచ్చేసి మనకి విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకి వచ్చేసి మనకి నవంబర్ 17వ జరుగుతుందండి. అలానే నవంబర్ 18వ నుంచి మనకి తెలంగాణ స్టార్ట్ అయ్యాయండి. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, అలానే మనకి జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అలానే జగిత్యాల జిల్లా, జనగాం జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం, అలానే కామారెడ్డి జిల్లా. సో ఈ జిల్లాలకైతే మనకి నవంబర్ 18th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. అలానే నవంబర్ 19th వచ్చేసి మనకి ఇది కూడా తెలంగాణకు సంబంధించి పెట్టారండి. సో నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరికి నవంబర్ 19th అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి సికింద్రాబాద్ జోన్లో. అలానే 21st నవంబర్ వచ్చేసి మనకి, సో ఇవి కూడా తెలంగాణలోనే మనకి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకి మనకి 21st నవంబర్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అలానే 22nd నవంబర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్నాడు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పాదిపురమణ్యం జిల్లా, అలానే అల్లూరు సీతారామరాజు జిల్లాలకి మనకి నవంబర్ 22nd అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారో చూసుకొని ఆ డేట్స్లో మనకి సికింద్రాబాద్లో తప్పర్ స్టేడియంలో ఏఓసి సెంటర్కి వెళ్తే కనుక ఆ రోజు మనకి ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుందండి. అలానే సో ఇందాక ట్రేడ్ టెస్ట్ మెన్షన్ చేసాం కదండి. సో ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకి మెడికల్ టెస్ట్ జరుగుతుందండి. అలానే మెడికల్ టెస్ట్ తర్వాత వచ్చేసి మనకి ఈ ఈ ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుందండి. సో ఎవరైతే ట్రేడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుందండి. సో ఇన్ కేస్ సోల్జర్ క్లర్క్ అండి, అంటే జనరల్ డ్యూటీ కాకుండా మామూలు క్లర్క్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, సో బేసిక్స్ అండి. సో యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, బేసిక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్ కానివ్వండి, వీటిని ఎలా యూజ్ చేయాలనేది బేసిక్గా ఈ ట్రేడ్లో టెస్ట్ అనేది జరుగుతుందండి. అలాగే ట్రేడ్స్మెన్ అయితే కనుక మనకి ట్రేడ్లో ఎఫిషియన్సీని చెక్ చేస్తారండి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో వాళ్ళు చెక్ చేస్తారండి. సో వుడ్ వర్క్ కానివ్వండి, ఇలాంటి వాటికి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అనేది వాళ్ళు అనేవి సెట్ చేస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో చాలామంది వ్యూస్ అనేవి చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇలాంటి ఫర్దర్ నోటిఫికేషన్స్ కానీ, మంచి నోటిఫికేషన్స్ కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఇలాంటి నోటిఫికేషన్స్ని ఎక్కువ మందికి అనేది షేర్ చేస్తుందండి. సో దాని ద్వారా మాకు వచ్చేసి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు
ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. సో మీ డౌట్స్ కూడా అడగచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఖచ్చితంగా. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ అ గుడ్ డే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతి సార్ ఎడ్యుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.